ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మొంత తుఫాన్ ఎంత తీవ్రంగా విరుచుకుపడిందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తుఫాన్ నుండి చాలా మంది ఇప్పటికీ బయటపడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ తక్కువ శాతం జరగడం ఒక అదృష్టంగా భావించాలి. అయితే ముఖ్యంగా రైతన్నలు పంట చేతికి వస్తుంది, ఇంకొక 2-3 నెలల్లోని పంట చేతికి వస్తుంది, ఎంతో ఆనందంగా దాన్ని చూసుకోవచ్చు, కళ్ళకద్దుకోవచ్చు, లేకపోతే మార్కెట్లోని చేతికి వచ్చిన దాన్ని అమ్ముడికి అంటే మనం అనుకున్న ధరలకి అమ్మొచ్చు అని చెప్పి రైతన్నలు పొద్దున్న లేక సాయంత్రం లేక ఎంతో కష్టపడి పొలాన్ని పండించి ఎప్పుడెప్పుడు దాన్ని తీసుకుందామా, ఎప్పుడెప్పుడు దాని నుంచి ఆదాయం అన్నది మనం పొందుదామా అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలోని మొంత తుఫాన్ ఏ విధంగా కకావికలం చేసిందో క్లియర్గా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి మనం వీడియోలో కనుక చూసుకున్నట్లయితే ఒక మహిళ తన పంటని చేతికొచ్చే టైంకి ఏ విధంగా మొత్తం కూడా నీట మట్టం అయ్యి ఏ విధంగా పాడైపోయిన పరిస్థితి ఉందో తను ఎంత దారుణంగా రోధిస్తూ ఉన్నారో మనం చూస్తున్నాం. అయితే కేవలం తిననే కాదు, చాలామంది పంటలు ఈరోజు వేసుకొని అంటే పత్తి కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, ఇలాంటి పంటలన్నీ కూడా మరికొన్ని నెలల్లోని చేతికి అందుతాయి అనుకుంటున్న టైంలోని ఈ విధంగా తుఫాను కారణంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే సరైన గిట్టుబాటు ధరకి పొలం అమ్ముడు పోవడం లేదు అని చెప్పి రైతులు ఎప్పటికప్పుడు బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇలాంటి తుఫాన్లు వచ్చి ఏ విధంగా పొలాన్ని నాశనం చేస్తున్నాయి, చేతికొచ్చిన పంటని ఏ విధంగా నాశనం చేస్తున్నాయి, అవి తర్వాత మళ్ళీ మనం మార్కెట్లో అమ్మడానికి కానీ లేకపోతే ఎవరైనా కొనడానికి కూడా దగ్గరికి రాని పరిస్థితుల్లోని పంట అంతా కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి. అయితే వడ్లు ఒక్కసారి మనం కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా అంటే తుఫాన్ అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అండ్ వడ్లకు సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వడ్లన్నీ కూడా ఒక దగ్గర పోగు చేసి పైన పరదాలు కూడా వేసి ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుంది, వర్షం ఇంత బీభత్సం సృష్టిస్తుంది అని ఏ మాత్రం కూడా అంచనా వేయలేకపోయారు అన్నది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికే వడ్లన్నీ కూడా ఓకే వర్షం అయితే పడుతుంది కదా, దాని నుంచి మళ్ళీ ఒక 2 రోజుల్లోనో లేకపోతే తెల్లవారికి మళ్ళీ ఆ పరద తీసేస్తే వడ్లు యథావిధిగా ఎండ రాగానే వేసుకోవచ్చు అని చెప్పి రైతన్నలు అందరూ కూడా ఆలోచించిన విధానమే మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా పరదాలు వేశారు. అయితే మనం అనుకునేది ఒకటైతే దేవుడు తలచేది ఇంకొకటి అన్నట్టు ఎవరు కూడా ఊహించని రీతిలోని వర్షాలు కావచ్చు, లేకపోతే ఈదురు గాలులు కావచ్చు ఎంత దారుణంగా వచ్చాయో మనం చూసాం. అయితే ఈదురు గాలులకి అలాగే వర్షాలకి మొత్తం వడ్లన్నీ కూడా ఏ విధంగా వర్షంలోని తడిచాయో చూస్తూ ఉన్నాము. అయితే దానికి సంబంధించి వడ్లన్నీ కేవలం రోడ్డు మీదే కాకుండా కాలువల్లో కూడా వెళ్ళిపోతుంటే ఆ మహిళ ఎంత దీన స్థితిలోని ఆ వడ్లన్నీ కూడా కాలువల్లో ఉన్నవి కూడా తన చేతిలో ఉన్న ప్లేట్ కావచ్చు, లేకపోతే ఏ వస్తువుతోని దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆ మహిళకి తెలుసు పంటంతా కూడా నాశనం అయిపోయింది, ఇది ఇంకా బయటికి తీసినా కూడా ఉపయోగపడదు, ఎవరికి అమ్మలేము, వాళ్ళు తినలేము అని కూడా తెలిసి కూడా ఆమె ఎన్నో నెలలు ఒక గింజ పండాలంటే ఎన్ని నెలలు పడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు, ముఖ్యంగా రైతన్నలకి ఇంకా ఎక్కువగా తెలుసు. మరి అలాంటప్పుడు ఇన్నేసి వడ్లు మనం చూస్తున్నాం కదా విజువల్స్లోని, ఎంత వడ్లు మనం చూస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ఎంత దారుణంగా నీటిలోని మునిగిపోయి మొత్తం కూడా తడిచిపోయి ఏ విధంగా తయారయ్యాయో, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, నేను కన్న కలలు ఏమైపోయాయి, పంట చేతికి వస్తుంది, తర్వాత దాని నుంచి వచ్చిన డబ్బులతోనే దాని జీవన ఆధారం కావచ్చు, లేకపోతే కుటుంబంకి సంబంధించి కావచ్చు ఎన్నో కలలు పెట్టుకుంటూ ఉంటారు. దీని నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక సమస్యలు తీరుతాయని కానీ, లేకపోతే అప్పులు తీర్చుకోవచ్చు, లేకపోతే అప్పులకి ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయని చెప్పి ఎన్నో కలలు కంటూ ఉంటారు ఇలాంటి పంట చేతికి రాగానే. కానీ ఈరోజు వాళ్ళ కలలన్నీ కూడా కనుమరుగైపోయినట్టు మనకు అక్కడ క్లియర్గా చూడొచ్చు. కేవలం వడ్లు అనే కాదు, ప్రతి ఒక్క పంటలు చేతికి వస్తాయి. అటు పత్తి పంట కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, లేకపోతే ఇలాంటి పంటలు ఇంకొక నెల రోజుల్లోనే చేతికి వస్తాయి అనుకున్న టైంలో ఇటు మొక్కజొన్నలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నీట మట్టమై ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి తుఫాన్లోని ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది రైతన్నలే అని మరొకసారి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇది ఒక్కసారి మనం స్పాట్ కూడా చూద్దాము, వాళ్ళు ఏ విధంగా పరదాలతో మొత్తం వడ్లన్నీ కూడా కప్పారు, ఒక్కసారి చూద్దాం. అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులైతే చచ్చిపోయి
బాబు చేయకపోయినా కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులు అయితే మాను చచ్చిపోయి ఒక్క కిలో పెట్టుకోమని బట్టలు అన్ని నిజంగా ఆ మహిళ కడుపుకోత కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఏడుస్తుంది. అంటే తన పంట ఈ విధంగా తన కళ్ళ ముందే నాశనం అయిపోయి అండ్ అక్కడికి వచ్చిన అధికారులతో కూడా తన బోరున విలపిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళ కాళ్ళ మీద పడి మమ్మల్ని ఆదుకోండి, మాకు న్యాయం చేయండి, రేపటి నుంచి మా భవిష్యత్తు ఏంటి అంటే ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, మళ్ళీ పంట వేసుకోవాలన్నా కూడా ఇది టైం కాదు, మళ్ళీ మేము ఏం చేయాలి అని చెప్పి కూడా ఆ మహిళ ఏ విధంగా రోధిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది కేవలం ఆ మహిళతే కాదు, ప్రతి ఒక్క రైతన్నలు ఈరోజు ఇదే విధమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు పాడైపోయిన పంటని ఏ విధంగా మేము తీసుకెళ్ళాలి, లేకపోతే ఏ విధంగా మేము చూడాలి, పాడైపోయిన దానికి మాకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు చేయకపోయినా కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం.